భారతదేశం క్రమశిక్షణ అన్నటువంటిది ఇక్కడ ప్రపంచంలో టాప్ 4 ఆర్థిక వ్యవస్థ కిందకి మార్చింది. పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా అందరినీ కలుపుకెళ్ళాలి. వాస్తవంగా చరిత్రలో ఆఫ్ఘనిస్తాను, భారతదేశము, బెలూచిస్తాను ఇవి మూడు కూడా ధైర్యానికి మారుపేరు, సంస్కృతికి మారుపేరు. పెద్ద పెద్ద కొండలు ఉన్నటువంటి కాబూల్ ప్రాంతము, అట్లాగే ఎడారి ప్రాంతం ఉన్నటువంటి బెలూచిస్తాన్ ఇవన్నీ కూడా ఏదో ఒక ఆత్మశక్తితో నడిచేటటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతాలని ప్రపంచం చెప్పుకుంటూ ఉండేది. అయితే తీవ్రవాదుల చేతుల్లోకి పోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఎడారి ప్రాంతం కాస్త కొండ ప్రాంతాలు కాస్త చివరికి డ్రగ్స్ కేంద్రాల కింద మారితే, అదే సందర్భంలో బెలూచ్ ప్రాంతం పాకిస్తాన్ సైన్యం చేతికి చేరితే దారుణమైన పరిస్థితుల్ని ఫేస్ చేస్తుంది. ఒక్క భారతదేశం మాత్రమే స్వతంత్రంగా ఉంది, డిగ్నిటీతో ఉంది, ప్రశాంతంగా ఉంది, సగర్వంగా ఉంది. అంటే పాలన అన్నటువంటి రూటు ఎలా అవసరం అన్నది తేల్చి చెప్పినటువంటి సంఘటనలు.